హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న బంగారంలో సగం దక్షిణాఫ్రికాదే. డెన్మార్క్లోని బంగారపు చేతిరింగ్ క్రీస్తు శకం 800 నుండి 1050 సంవత్సరం నాటిది. నీటి అడుగున 30 అడుగుల లోపల ఎరుపు రంగు కనబడదు, కాబట్టి రక్తం ఆకుపచ్చగా కనిపిస్తుంది. ప్రసిద్ధ చైనీస్ యాత్రికుడు హూ ఇన్ సాంగ్ సౌత్ ఈస్ట్ ఇండియాను అన్వేషించడానికి తన అన్వేషణలో విజయవాడను సందర్శించారు. ఆగస్టు 18న సోలార్ ఎక్లిప్స్ రోజున ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త అయిన పియర్ జాన్సన్ చేత 1868లో గుంటూరు నగరంలో హీలియం గ్యాస్ కనుగొనబడింది. గుంటూరు నుండి టైటానిక్ మీద వెళ్లిన ఒకే ఒక భారతదేశపు కుటుంబం. వారందరూ బతికారు కూడా. 1885లో గుంటూరులో ఏర్పాటు చేసిన ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఒకటి. మిగిలినవి గుంటూరు వైద్య కళాశాల, స్టాల్ స్కూల్, ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ. నేషనల్ హెడ్ క్వార్టర్స్ పొగాకు బోర్డు గుంటూరులో ఉంది. భారతదేశపు మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం విజయవాడలో నిర్మించబడింది. ఎయిర్ కోస్టా ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. గౌతమ బుద్ధుడు అమరావతి పట్టణంలోనే కాలచక్రం యొక్క పవిత్ర ఆచారాన్ని బోధించాడు. ఇది అనేక పురాతన బౌద్ధ సన్యాసులకు నివాసంగా ఉంది. జాతీయ మహిళల క్రికెట్ టీం కోసం బీసీసీఐ ఆంధ్ర క్రికెట్ అకాడమీని ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసింది. విజయవాడ బస్ స్టేషన్ ఆసియాలోనే 5వ అతిపెద్ద బస్ టెర్మినల్. డెడ్ అగ్నిపర్వతం కనుగొనబడిన కొన్ని ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది మంగళగిరిలో ఉంది. కోహినూర్ డైమండ్ కొల్లూరు అనే గ్రామంలో కనుగొనబడింది. చైనాలో 1300 ఏళ్ల సంవత్సరాల నాటి పురాతన నగరం నీటి అడుగున ఉంది. అది ఓ మనిషి చేత చేయబడిన నదిలో ఉంది. లియోనార్డో డావిన్సీ కత్తెరను కనిపెట్టారు. సముద్రాలలో ఉన్న ఉప్పునంతా తీసి భూభాగంపై పోస్తే అది 500 అడుగుల ఎత్తున పేరుకుంటుంది. ఆస్ట్రేలియాలో కనిపించే బ్లాక్ బుల్ డాగ్ చీమ అతి విషపూరితమైంది. దీని బారిన పడిన కొందరు మనుషులు చనిపోయారు కూడా. అతి పొడవైన వరండా తమిళనాడులోని రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలో ఉంది. దీని పొడవు 1127 మీటర్లు, అంటే కిలోమీటర్ పైనే అన్నమాట. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.